2005లో మొదలైన గ్లోబల్ ఏంజెల్స్ జై చారిటబుల్ ట్రస్ట్ ప్రస్థానం ఇవాళ అనేక రంగాల్లో ప్రజలకు సేవలందిస్తోంది. హైదరాబాద్ని కేంద్రంగా చేసుకుని అనేక రాష్ట్రాల్లోనూ తమ సేవలు అందిస్తోంది. సామాజిక అంతరాలు రూపుమాపటం, మానవ సంబంధాలను పటిష్టం చేయటం, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చేయూతనివ్వడం, ఆర్థిక పరిపుష్టికి దోహదపడటం వంటి లక్ష్యాలతో గ్లోబల్ ఏంజెల్స్ జై చారిటబుల్ ట్రస్ట్ తన ప్రస్థానంలో ముందుకు వెళ్తోంది. అంతేకాదు, మెరుగైన సమాజం సాకారం దాల్చాలంటే అందుకు మహిళలే కీలకమని భావిస్తూ వారిని అడుగడుగునా ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే బలమైన విశ్వాసంతో వారి కోసం ప్రతి ఏటా మాతృశక్తి అవార్డ్స్ అందిస్తోంది ఈ గ్లోబల్ సంస్థ. సమాజ సేవలో దీక్షగా పనిచేసే వారిని గుర్తిస్తూ సేవా ధురిణి అవార్డ్స్తో సత్కరిస్తున్నారు. ప్రతి ఏటా ఉగాదిని పురస్కరించుకుని అర్ధనారీశ్వరం, సేవా శ్రేష్ఠ వంటి అవార్డులతో ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది గ్లోబల్ ఏంజెల్స్ జై చారిటబుల్ ట్రస్ట్. ఒక్కటని కాదు, ప్రజల కీలకమైన అవసరాలను గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ నుంచి పర్యావరణం దాకా అనేక రంగాల్లో పనిచేస్తోంది ఈ ట్రస్ట్. సాహసీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో విద్యార్థులకు, మహిళలకు దాదాపు 25,000 మందికి కరాటేలో ఉచిత శిక్షణ ఇప్పించారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు. మిషన్ కవచ్ పేరిట ప్రతి మహిళ పరిరక్షణ పురుషుడి బాధ్యతగా అనేక రంగాలలో నిష్ణాతులైన సెలబ్రిటీలను తీసుకొచ్చి మహిళా సాధికారత గురించి వారి ద్వారా చైతన్యం, అవగాహన కలిగిస్తున్నారు. సఫలం పేరిట గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాల్లోని బస్తీల్లో ఉండే పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు, మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తున్నారు. జ్ఞానదీపిక కార్యక్రమం ద్వారా బస్తీ పిల్లలకు ఉచిత ట్యూషన్స్ ఇప్పిస్తున్నారు. 300 మందికి పైగా ఆడపిల్లలకు వారి విద్యకు కావలసిన సహకారం అందించి వారిని జీవితంలో నిలదొక్కుకునేలా చేశారు. అభయ యజ్ఞ అనే పేరుతో అటు బస్తీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటి అవసరాలను గుర్తించి వారికి మంచినీటిని అందిస్తున్నారు. ఉద్యోగ వారధి పేరిట నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం వివిధ రకాలైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మన దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాలలో, అటు తెలుగు రాష్ట్రాల్లోనూ సోలార్ ఫర్ ఆల్ అంటూ పట్టణ, గ్రామీణ, గిరిజన గూడెలలో సౌరశక్తితో పనిచేసే సోలార్ పవర్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ట్రస్ట్ అన్నార్తుల ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణగా మారింది. యువతరం జీవిత లక్ష్య సాధనలో చేయూతనందించే కల్పవల్లిగా, ఎందరో ఆసరాలేని చిట్టి చెల్లెళ్లకు పెళ్లిళ్లు, పేరంటాలు చేసి వాత్సల్యపూర్ణగా నిలిచింది. ఇలా ఒక్కటేంటి, గ్లోబల్ ఏంజెల్స్ జై చారిటబుల్ ట్రస్ట్ ప్రయాణం బహుముఖీనం. ఇన్ని కార్యక్రమాలతో ఇంతగా విస్తరించిన ఈ ట్రస్ట్ 2005లో యమునా పాఠక్ అనే విద్యార్థిలో కలిగిన చిన్న ఆలోచన మాత్రమే. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం కావటం, ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే తపన ఉండటం వంటి నేపథ్యాల కారణంగా యమున చిన్నతనం నుంచే ప్రజల గురించి ఆలోచించేవారు. తన దగ్గర ఏది ఉన్నా అది ఇతరుల అవసరాలు తీరుస్తుందా అనే కోణంలోనే ఆలోచించేది. అలానే పెరుగుతూ వచ్చిన యమున తాను కాలేజీలో ఉండగానే గ్లోబల్ ఏంజెల్స్ జై చారిటబుల్ ట్రస్ట్కి అంకురార్పణం చేశారు. ఎన్నో వినూత్న ప్రజాహిత కార్యక్రమాలను తనదైన శైలితో ప్రజల హృదయాలలో చిరునవ్వులు పూయిస్తూ నిలుస్తున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా, ఎందరో వృద్ధులకు ఆసరాగా నిలుస్తూ మరెందరో శరణార్థులకు అమ్మగా మారి, అన్నార్థులకు ఆత్మబంధువుగా మారి చిరస్మరణీయమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తన గళాన్ని సంధించిన ధీశాలి ఆమె. పోరాటమే ఆభరణంగా ప్రజాపక్షపాతిగా నిలిచి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఒక సామాజికవేత్తగా, సైకాలజిస్టుగా, మోటివేషనల్ స్పీకర్గా, మార్గదర్శకురాలిగా, ఆధ్యాత్మికవేత్తగా అనేక కార్యక్రమాలు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వచ్ఛమైన యమునా ప్రవాహంలా ముందుకు సాగుతున్నారు.
దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలతోనూ పలు విదేశీ సంస్థలతోనూ అనేక స్వచ్ఛంద సంస్థలతోనూ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలతోనూ పనిచేశారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా, మిడిల్ ఈస్ట్, ఆసియా ఖండాల్లోనూ అనేక అంశాలపై అధ్యయనం చేసి సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్లారు. స్వదేశంలో అనాథలకు అమ్మలా ఆసరా కల్పిస్తూ నిరుద్యోగ యువతకు సైతం ఉపాధి, చిన్నారులకు చేయూత, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలుగా ప్రతిక్షణం తపిస్తూ గ్లోబల్ ఏంజల్స్ జై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుసాధ్యం చేస్తున్నారు. తన ప్రతి అడుగు సేవ కోసమే అంటూ మున్ముందుకు సాగిపోతున్నారు యమునా పాఠక్.